అలా ఆలోచించు. ఇండియన్ ఆర్మీ నేను ఎక్కడున్నాను? ఎక్కడ ఈ స్థలం? మా మేజర్ పిలిచే టైం అయింది. ఎవరన్నా సాయం చేయండి. చూస్తుంటే పాకిస్తాన్ లాగా ఉంది. ఇక్కడ నేను బందీ అయిపోవాలా? సమయానికి నా దగ్గర పిస్తల్ కూడా లేదు. నువ్వు వస్తావని ఆ రోజు మేము పోట్లాడి గెలుస్తున్న స్థలాన్ని మీరు మాకు ఇవ్వలేదు. సో మీతో మాట్లాడరా జోక్ కాకపోతే మర్యాదగా చెప్పాము. అంటే ఇప్పుడు చేతలో చూడు, మాటలు అయిపోయింది. ఇదిరా ఇండియా పోరంటే నేనే ఏదో ఒకటి చేసి ఆ మిస్ అయిన పని ఫస్ట్ మనం మేజర్ గారితో మాట్లాడదాం. ఇంకా సమయం మించిపోయింది లేదు. నేనే ఏదో ఒకటి చేసి ఇండియాని ఆ పాకిస్తానీ మిసైల్ నుంచి కాపాడాలి. ఫస్ట్ ఏంటంటే మన మేజర్కి ఫోన్ చేద్దాం. పాకిస్తానీ వాడిన ఫోన్, దీంతో మన మేజర్ గారికి ఫస్ట్ కాల్ చేద్దాం. వాడు లోకం చేసుకుంటే చూసాను. ఆ పిన్ వచ్చేసి 7957. సో ఇప్పుడు మన మేజర్ గారికి ఫోన్ చేస్తే బాగుంటుంది. వచ్చిందండి. ఎవరు కాల్ చేస్తున్నాడు? హలో, ఎవరు మాట్లాడుతున్నారు? సార్ 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 నేను సోల్జర్ అర్జున్ మాట్లాడుతున్నాను. అర్జున్, మన రాకెట్ అయిపోయింది కదా, అన్నా ఎందుకు ఫోన్ చేశా? సార్ ఇక్కడ ఒక టెర్రరిస్ట్ ని బంధించాడు. ఇక్కడ ఆ టెర్రరిస్ట్ మన ఇండియాపై ఒక బాంబు వేయడానికి ట్రై చేస్తున్నాడు. ఆ బాంబు యాక్టివేట్ చేయడం మన మిసైల్ బ్రహ్మోస్ ని తొందరగా యాక్టివేట్ చేయాలని కోరుకుంటున్నాను. కానీ ఆ మిసైల్ బ్రహ్మోస్ ఇంకా రెడీ అవ్వలేదు. సార్ అలాంటి రేంజ్ సార్, లేకపోతే నేనేదో ఒక ట్రై చేయాలా? వాళ్ళ బాంబుని వాళ్ళే పేల్చుకునేటట్టు చేయాలా? క్యారీ ఆన్, బెస్ట్ ఆఫ్ లక్. జై హింద్ సార్. ఓకే, జై హింద్. చెప్పండ్రా. తోడు ఇక్కడే తర్వాత ఇస్తుంది నా తర్వాత. అవుతున్న గాయాలండి. ఇక్కడేం చేస్తున్నాం? అయినా ఇలా సైనికుల్ని బంధించిన స్థలం కదా. కావట్లేదు. తప్పించుకుంటున్నావా? అయినా నువ్వు ఈ ఇండియా ఆర్మీ తప్పించుకోలేవు. నేను తప్పించుకోవడం అలవాటు.
అదే, కానీ నువ్వు నా దగ్గరికి ఎంత తప్పించుకోలేవు. నువ్వేంట్రా తప్పించుకోవడానికి? చిన్నేరా ఉండు. వద్దు. భయపడకు. ఎందుకంటే వాడు స్మగ్లింగ్ చేశారు, కిడ్నాపింగ్ చేశారు, అది కూడా మన భారతదేశపు ప్రజల్ని ఎట్లన్నా చేసి నేను వదిలేసి తప్పు చేశాను రా. ఈ రూమ్లోనే బంధించాడు. సో అది ఇక్కడే ఎక్కడ ఉంటుంది, వెతకాలి, వెతకడే దొరుకుతుంది. ఇక్కడ ఉంది. దొరికింది. దొరికింది. కనెక్షన్ 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 దొరికింది. హలో హలో హలో, ఓవర్ ఓవర్. సోల్జర్ అర్జున్ స్పీకింగ్. సోల్జర్ అర్జున్ స్పీకింగ్. ఓవర్ ఓవర్. ఇక్కడ ఒక ప్రమాదం ఉంది. పాకిస్తాన్లో బంధించారు, రండి. ఓవర్ 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 ఓవర్. సౌండ్ వస్తుందండి. నాతో ఎవరో కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. హలో హలో, సైనిక్ అరవింద్ స్పీకింగ్. హలో హలో, సైనిక్ అరవింద్. సైనిక్ అరవింద్ is speaking. ఓవర్. సైనిక్ అర్జున్ is speaking here. ఇక్కడ నన్ను ఎవరు కరాచీలో బంధించారు. నన్ను హెల్ప్ చేయండి, నన్ను కాపాడండి. ఇక్కడ ఇండియా మీద ఏదో అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సైనిక్ అరవింద్, ప్లీజ్ కాంటాక్ట్ మీ. అసలు మీరు అక్కడికి వెళ్ళారు. మేము ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. ప్లాన్ ఏంటి నాకు తొందరగా చెప్పండి. నన్ను బంధించి చాలా రోజులు అయిపోయింది, కానీ ఆ విషయం తర్వాత నేనైతే ముందు మీకు ప్లాన్ చెప్తున్నాను. మీరు ఫస్ట్ ఏం తెలియనట్టు ఫస్ట్ మారువేషం వేసుకొని
కరాచీకి రండి. అక్కడ నేను మీకు జీపీఎస్ ట్రాకర్ పెడుతున్నాను. అక్కడికి వచ్చి అర్ధరాత్రి పూట వచ్చి మీరు అక్కడ స్టే చేసినట్టు యాక్టింగ్ చేయండి. కరాచీ నియర్ బిల్డింగ్ నుంచి కరాచీ యాక్టింగ్ చేయండి. తర్వాత నేను మీకు ఒక బాంబ్ పేల్చి మీకు అనేది ఒక మెసేజ్ పంపిస్తాను. అప్పుడు మీరైతే రండి, నన్ను బయటికి తీసుకెళ్ళండి. అప్పటిదాకా నేను ఈ బాంబ్ని యాక్టివేట్ కాకుండా ఆఫ్ చేయాలని లాక్ చేయడానికి ట్రై చేస్తాను. ఓవర్. హలో సార్, సైనిక్ అరవింద్ స్పీకింగ్. మేము ఇక్కడ కరాచీకి వచ్చేసాం. మీరు ఎక్కడ ఉన్నారు చెప్పండి సార్. వెల్ డన్ సైనిక్ అరవింద్. కరాచీకి వచ్చేసారా? నేను మీకు జీపీఎస్ పెడుతున్నాను, వచ్చేసేయండి. ఓకేనా? అట్లీస్ట్ మిడ్నైట్ 12కి మీరు ఆ బిల్డింగ్ దగ్గరికి వచ్చి ఉండాలి. ఓకేనా? మిడ్నైట్ 12కి నన్ను మీరు తీసుకువెళ్ళిన తర్వాత ఆ విలన్ని అరెస్ట్ చేసిన తర్వాత వాడిని బాగా టార్చర్ పెట్టి తర్వాత మిషన్ ఎక్కడ ఉందో దాన్ని కనిపెట్టి దాన్ని అప్పుడు ఆపేయాలి. అదే మన మిషన్. ఓవర్. సార్ పంపేయండి. ఓవర్. సైనిక్ అరవింద్ వాళ్ళకి జీపీఎస్ ఉండాలంటే నేనే ఏదో ఒక చిన్న సర్క్యూట్స్ని కలెక్ట్ చేసి వాటిని జీపీఎస్ చేసి తయారు చేయాలి. సో చిన్న సర్క్యూట్స్ని నేను వెతకడానికి ట్రై చేస్తాను. పెద్ద సర్క్యూట్స్ కొన్ని దొరికాయి. తీస్తున్నాను జీపీఎస్ తయారైపోయింది. నేను వాళ్ళకి ఇచ్చి కట్టిస్తాను. వాళ్ళకు లైట్ ఉండడానికి కూడా. సైనిక్ అరవింద్, నేను మీకు జీపీఎస్ అయితే వదిలాను, ఇంకా ఆ బిల్డింగ్కి లైట్ వస్తుంటుంది. ఓవర్. మీరు త్వరగా వచ్చేసేయండి. దొరికింది జీపీఎస్. తీసుకో. సార్ నాకు జీపీఎస్ దొరికేసింది. మీరు ఎక్కడున్నారు? మేము ఇక్కడికి వచ్చేసాం. ఓపెన్ అయిపోయింది. ఇంకా మా సార్ దొరికినట్టే ఉంది. ఇది మా సార్ బంధించిన అడ్డానే రాయనా వెళ్ళాల్సిందే. సార్ జై హింద్. సార్ మీరు లోపల ఉన్నారా? ఉంటే దూరం జరగండి సార్. మీరు లోపలికి వచ్చేసారా? ఆగండి, మిమ్మల్ని వెతుకుతాం ఆగండి. సైనిక్ అరవింద్ ఓవర్. సైనిక్ అరవింద్ ఓవర్. సైనిక్ అర్జున్ జై ఇండియా. ముందు ఆ విలన్ ఎక్కడున్నాడో వాడిని వెతకాలి. సో వాడిని వెతకాక అసలు ప్లాన్ ఏంటంటే వాడిని బాగా టార్చర్ పెట్టి తర్వాత ఆ మిసైల్ ఎక్కడుందో కనుక్కొని ఆ మిసైల్ని బ్లాక్ చేసేయాలి. అయినా ఇంతకీ మీకు మొహం నిండా గాయాలేంటి? మీరు బాగానే ఉన్నారుగా? మీరు పాకిస్తానీ ప్రజలకు కనిపించకుండా మాస్క్ చేస్తున్నారు కరెక్టే, కానీ ఎందుకు అంటే వాళ్ళు మిమ్మల్ని అనుకుంటారా? ఎందుకు ఆడతారు? పాకిస్తాన్ ప్రజలు నన్ను కొట్టారు అంటే నువ్వు ఇండియా నుంచి చెప్పేసావా? అవును. సరే వాళ్ళు ముందు మన ఇండియా గురించి ఆలోచిద్దాం. ఓకేనా? ఫస్ట్ అవి లేకుండా వాడిని వెతుకుదాం. మోసం చేసి పట్టుబడిన సైనిక్ అరవింద్ని జీవితాంతం
మొత్తం జైల్లో వేస్తున్నాం. సైనిక్ అరవింద్ని పట్టించిన సైనిక్ అర్జున్ని మేజర్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయి, గంట కొట్టేసేయి. బాయ్ బాయ్.